ఈ యొక్క ప్రాంతాల వాసులందరూ కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే మొదటగా శుక్రవారం రాత్రి ఒక వ్యక్తికి అయితే చిరుత కనిపించిందని చెప్పేసి ఆయన స్థానిక పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది. కానీ దాన్ని కొట్టిపారేసినటువంటి పరిస్థితి, అంటే రాజమండ్రివరం పట్టణంలో ఇటు ఎన్నడూ లేని విధంగా చిరుతలు ఈ విధంగా రావడం ఎవరు కూడా చూడలేదు. కాబట్టి మొదటగా చిరుత కాదని మొదటగా కొట్టిపారేశారు. కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ గత 2 రోజుల క్రితం వచ్చినటువంటి పులి నిజమా కాదా అని చెప్పేసి ఒక పక్కన అయితే విచారణ అయితే జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మొదటిగా ఈ యొక్క నిజమే చిరుత పులి ఉందని చెప్పేసి ప్రధానంగా ఏదైతే మనకి ఈ యొక్క రాజమండ్రి ఆకాశవాణి ప్రాంతం ఏదైతే ఉందో మనం చూడొచ్చు. రాజమండ్రి ఆకాశవాణి ఈ యొక్క FM కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ మొదటిగా చిరుత పులి ఈ యొక్క ప్రాంతంలోనే సంచరించి మొదటగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం సీసీ ఫుటేజ్ మనం కూడా చూడొచ్చు. ఈ యొక్క సీసీ ఫుటేజ్లోనే చిరుత సంచరిస్తుందనేది ఈ యొక్క దృశ్యాలు కూడా ఈ యొక్క దీంట్లోనే రికార్డ్ అయినటువంటి పరిస్థితి మొదటగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం చూసుకుంటే చిరుత అందులో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఆ చిరుత పులి ఈ విధంగా మనం చూస్తున్నాం. మనకి ఏదైతే ఆకాశవాణి సంబంధించినటువంటి ఆఫీస్ కేంద్రం ఏదైతే ఉందో ఈ యొక్క మనకు రైట్ సైడ్ మనం చూడొచ్చు. ఆ రైట్ సైడ్ నుంచి మనకు చూస్తున్నటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ వైపు నుంచి చిరుత నడిచి ఇదిగానే వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలోనే మొదటగా ఈ యొక్క సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూసుకుంటే ఇటువైపు నుంచి అయితే చిరుత రావడం మనం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లో మనం చూసాం. ఇటుగా ఆ చిరుత పులి ఇటుగా నడుచుకుని వస్తుంది. మొదటగా చూసుకుంటే ఒక పంది ఒక జంతువు ఏదైతే ఉందో పంది అయితే ఇటుగా నడుచుకుని వెళ్తడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ ఆ చిరుత పులి ఇక్కడ ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తూ అక్కడ ఎదురుగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఇదే దృశ్యాలు మనం ఈ వారం నుంచే మనం ఇటుగా చూస్తున్నాం. ఈ రోడ్డు అంచు ఏదైతే ఉందో ఈ అంచు నుంచి వెళ్ళడం మనకి సరిగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి చిరుతపులి ఆగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిన తర్వాత ఇటుగా మనం మళ్ళీ ఇటు సైడ్ చూడొచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఆకాశవాణి కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ FM కనపడుతుంది. మళ్ళీ చూసుకున్నటువంటి చిరుతపులి ఆగిన తర్వాత మళ్ళీ పులి ఏదైతే ఎదట ఒక పంది వెళ్తుందో దాన్ని మళ్ళీ గమనించి మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం మళ్ళీ ఇటుగా మనం చూసుకుంటే ఇక్కడికి చిరుతపులి ఇదే పొదలు ఏవైతే ఉన్నాయో తుప్పలు ఈ యొక్క చెట్టు కొమ్మల నుంచి కిందకి వెళ్ళి ఇటుగానే వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనం క్లియర్గా సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చిరుతపులి ఇటుగా ఇక్కడ నుంచి మనం చూసాం. ఇక్కడ నుంచి కొమ్మలో కింద నుంచి అయితే ఇలా వెళ్ళిన తర్వాత ఆ చిరుతపులి ఇటుగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇటుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ ఇటుగా వెళ్ళిపోవడం క్రాస్ అయినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మళ్ళీ మనం చూస్తున్నటువంటి ప్రాంతం మళ్ళీ ఆకాశవాణికి సంబంధించినటువంటి రోడ్డు ఇది. మొదటగా వస్తున్నటువంటి రోడ్డు ఇటుగా మనం ఏదైతే రాజమండ్రిలో ఉన్నటువంటి లాలా చెరువు అటు నుంచి ఇటుగా వస్తే మొదటగా వచ్చినటువంటి ప్రాంతం అక్కడ ఎదర మళ్ళీ ఒక పంది అక్కడ ఆగడం మళ్ళీ ఇక్కడ సంచరించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుందో అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ఏ విధంగా ఇక్కడ మనకి ఈ యొక్క ప్రాంతంలోనే మొదటగా కనిపించింది చిరుతపులిగా నిర్ధారించడానికి ఏకైక ఆధారం ఈ యొక్క సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలేమని మనం చెప్పవచ్చు. ఇటుగా వెళ్ళినటువంటి దృశ్యాలు మన స్థానికులు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మామూలుగా ఇక్కడ ఈ సీసీ ఫుటేజ్ ఏమైనా రికార్డ్ అయిన చిరుతపులి నిజంగా కనిపించింది? అందులో కనిపించింది. దాన్ని బట్టి ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కన్ఫర్మ్ చేశారు. అది ఇంచుమించు 3 to 4 years మధ్యలో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మిగతా ప్రాసెస్ ఉన్నాయి. అదన్నీ ఫారెస్ట్ వాళ్ళు చూసుకోండి. మనకు అంత అంటే సీసీ ఫుటేజ్ ఎన్ని గంటలకు రికార్డ్ అయి ఉన్నది అందులో మీకు చూస్తేనే 11:43 నుంచి 48 మధ్యలో కనబడింది. రాత్రి నైట్ 11 అదండి. అక్కడ నుంచి పంది వెనకాల వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి మిస్సింగ్ అయింది. ఆ తర్వాత కనపడదు అంతే. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడన్నా అంటే పులి ఉందని చెప్పిన తర్వాతే మీరు సీసీ ఫుటేజ్ అన్ని కూడా రికార్డ్ చేయడం చూడడం జరిగింది. డైలీ దాన్ని వెరిఫై చేసుకుంటూ ఉన్నాము, లైవ్గా చూసుకుంటాం. టెలికాస్ట్ దానికి ఉంది, దాన్ని బట్టి మీరు చూసి అంటే ఉదయం రాత్రి జరిగిన దృశ్యాలు ఉదయం వచ్చి చూస్తారా? ఆ స్పాట్లో మేము ఫోన్ చేసి మా పై ఆఫీసర్ చెప్పడం జరిగింది. తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆ టైంకి మళ్ళీ వచ్చి దాని గురించి ఆరా తీయడం జరిగింది అనమాట. అంటే డైలీ ఇక్కడ ఎంతమంది పని చేస్తుంటారు? డైలీ మీరు ఉంటారు ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఎంతమంది ఉంటారు? 2 members ఉంటారు. 2 members ఉంటారు. అంటే హోమ్ గార్డ్ కాకుండా 2 members స్టాఫ్ ఉంటారు. అంటే పులి ఇలా చిరుతపులి తిరుగుతుంది అనేది సమాచారం రాగానే మీరు ఒక్కసారిగా చూసినంత మీకు ఏమనిపించింది? మాకు కంగారు కదండి, భయం ఉంటుంది కదా. మళ్ళీ నైట్ టైంలో వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది కదా డ్యూటీకి. అదే అండి. అంటే రాత్రులు కూడా ఉంటారు సిబ్బంది ఇక్కడ? 11:30, 11:40 దాకా ఉంటారు. ట్రాన్స్మిటర్ ఆపేదాకా ఉంటారు.
అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడన్నా ఇటువంటి జంతువులు రావడం కానీ ఇటువంటివి కానీ ఎప్పుడైనా జరిగాయా? లేదండి అలాంటి ఏం జరగలేదు. ఇదే ఫస్ట్ టైము. దానివల్ల మాకు కూడా భయం ఎక్కువ పడ్డామండి. అంటే ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అన్నారండి. మీ యొక్క ఆకాశవాణి ఏదైతే ఉందో ఆఫీస్ బ్యాక్ సైడ్ అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉంటుంది కదా? ఫారెస్ట్ ఏరియా కదండి. దాని పక్కన మా ఏరియా ఉందండి. అది ఇది యాక్చువల్లీ క్వార్టర్స్ ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఎవరు లేక ఖాళీగా ఉందండి అది. అంటే ఎటువంటి జంతువులు, పుల్లు కాకపోయినా వేరే జంతువులు, అటవీ జంతువులు ఏమైనా తిరుగుతూ ఉంటాయా? అది ఎప్పుడైనా ఇదేనా? ఈ చిన్న చిన్న పాములు ఎక్కువ ఉంటాయండి యాక్చువల్లీ. పాముతో పాటు మిగతా అన్నీ ఉంటాయండి. ఏది కూడా ఇప్పటిదాకా ఏం చేయలేదు. కానీ ఇది పులి రావడంలో మాకు కొంచెం చిరుత పులి రావడంలో కొంచెం భయం అందులో. కరెక్ట్గా ఏ రోజు గ్రహించారు అది సీసీ ఫుటేజ్లోని కరెక్ట్గానే? మళ్ళీ రాత్రి కూడా రావడం మళ్ళీ అబ్జర్వ్ చేయాలి? లేదండి 6వ తారీఖు నైట్ జరిగింది అది ఒకటే అండి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏం కనపడలేదు. మళ్ళీ కూడా డైలీ చూస్తున్నాను, మానిటరింగ్ చేస్తున్నాను. అదండి. ఓకే, చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే 6వ తేదీన ఇందులో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా చిరతపులిగా అయితే నిర్ధారణకు వచ్చారు. అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమై ఏదైతే లాలా చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశవాణి కేంద్రం ఏదైతే ఉందో, ఈ యొక్క ఎఫ్ఎం సంబంధించిన కేంద్రం, ఇక్కడే సిబ్బంది కూడా ఇక్కడ ఉంటారు, ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క రాజమండ్రి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం, ఈ యొక్క ప్రాంతంలోనే మనకి ఏదైతే చిరతపులు కనిపించడంతోనే అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిరతపులి సరిగ్గా చూసుకుంటే 4 సంవత్సరాల వయసు, అందులో నడిచి వెళ్తున్నటువంటి చాలా రాజసంగా నడిచి వెళ్తున్నటువంటి దృశ్యాలు, ఒక ఎదురుగా పందిని ఫాలో అవుతున్నటువంటి దృశ్యాలు అన్నీ కూడా ఇదే సీసీ ఫుటేజ్లో ఈ యొక్క ఆఫీస్ కార్యాలయం వద్ద రికార్డ్ అవడంతోనే ఈ యొక్క చిరతపులిగా నిర్ధారించడంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే లాలా చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క దీనిపై అధికారులు కూడా, ఫారెస్ట్ అధికారులు ఓ పక్కన దాన్ని పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ పక్కన బోనును కూడా